వెల్కమ్ టు విరాట్ అర్జున్ బ్లిట్జ్ ఛానల్ అండి. మీరు ఎవరైనా కొత్తగా వచ్చండి, దయచేసి నాకు అసలు సబ్స్క్రైబర్స్ లేరండి. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లీస్ట్ ఒక 20-30 సబ్స్క్రైబర్స్ వస్తే నాకు కూడా రోజు వీడియోస్ చేయబోద్ది అవుతుంది. ఈరోజు మన టాపిక్ ఏంటంటే డబ్ల్యూడబ్ల్యూఈ గురించి మాట్లాడాలనుకుంటున్నాను. నేను డబ్ల్యూడబ్ల్యూలో చిన్నప్పటి నుంచి జాన్ సీనా పెద్ద ఫ్యాన్ని. మనం చిన్నప్పటి నుంచి జాన్ సీనా చూసినప్పుడు పీజీఆర్లో కానీ మనం ఒకటి అబ్జర్వ్ చేసి ఉంటాం, సమ్ టైమ్స్ హీ లూజ్ సమ్ టైమ్స్ హీ విన్ అని. తను చాలాసార్లు ఓడిపోయేవాడు, చాలాసార్లు గెలిచేవాడు. ఓకే, అప్పుడు తను ఓడిపోయే కొద్దీ మనం చాలా బాధపడే వాళ్ళం, గెలిచినప్పుడు చాలా హ్యాపీ ఫీల్ అయ్యేవాళ్ళం. ఇది 90s కిడ్స్ కోసం చెప్తున్నా. సో ఈ ఒక 5-6 ఇయర్స్ నుంచి మీరు చూస్తున్నారో లేదో, తను కొత్తగా వచ్చిన వాళ్ళతో కూడా ఈవెన్ ఉమెన్తో కూడా అసలుకి లూజ్ అయ్యే విధంగా చేస్తున్నారు. అది ఎందుకు నాకు అర్థం కాలే. ఇప్పుడు తను 10-15 ఇయర్స్ ఫేస్ ఆఫ్ ది కంపెనీ కదా, నాకు అదే అర్థమయ్యేది కాదు. 15 ఏళ్ళు దగ్గర సర్వీస్ చేసిన వ్యక్తికి ఎందుకు ఇలా చేస్తున్నారు అని. నిజంగా ఏమన్నా డబ్ల్యూడబ్ల్యూలో HHకి ఏమన్నా జాన్ సీనా వల్ల ఈగో ఉందా, అది ఇది అనుకుంటుంటే. తన తర్వాత ఫేస్గా వచ్చిన రోమన్ రైన్స్ ఏంటి, ఒక్క మ్యాచ్ కూడా తను యాక్చువల్గా తను చాలా స్ట్రాంగ్గా, తను ఒక బాస్లా చూపిస్తున్నారు. తను అసలు ఓడిపోకూడదు. జాన్ సీనాకి నిజంగా జాన్ సీనా వర్సెస్ రోమన్ రైన్స్ స్టార్ట్స్ చూస్తే జాన్ సీనా నిజంగా 11 టైమ్స్ ఓడిపోయాడంట. అది నేను చూసి షాక్ అయ్యా, 11 టైమ్స్ స్ట్రైట్. సో మనం చిన్నప్పటి నుంచి చూసిన హీరోని, ఒక సూపర్ మ్యాన్ని 11 సార్లు ఓడిపోయాడు అనేది నేను జీర్ణించుకోలేకపోయినా. అంటే అదే స్క్రిప్ట్ అని అందరికీ తెలుసు, బట్ అయినా కానీ మనం చిన్నప్పటి నుంచి చూసి ఇన్స్పైర్ అయి ఉంటాం కదా. తన వే ఆఫ్ స్టైల్ కానీ, తన వే ఆఫ్ స్పీచెస్ కానీ, ఓకే, దాన్ని చూసి ఇన్స్పైర్ అవ్వలేకపోయినా ఒక కొత్తగా వచ్చిన వాళ్ళతోనూ. లేకపోతే నిజంగానే ఏమన్నా తను ఓవర్గా అతి మంచితనం వల్ల తను బాగా యూస్ చేసుకున్నారా. మీరు అబ్జర్వ్ చేయండి, ఒకప్పుడు హల్క్ హోగన్ కానీ, స్టోన్ కోల్డ్ స్టీవ్ ఆస్టన్ కానీ, వాళ్ళు అసలు చాలా తక్కువ మ్యాచెస్ ఓడిపోయేవాళ్ళు. వాళ్ళు ఫేస్ ఆఫ్ ద కంపెనీసే. ఓకే, జాన్ సీనా టైంకి వచ్చేసరికి తను ఒక 50-70% మ్యాచెస్కి వచ్చి 30% ఓడిపోయేవాడు. మరి ఇప్పుడు చూడండి, రోమన్ రైన్స్ టైంకి వచ్చేసరికి తను అసలుకి ఒక 95-96 గెలుస్తాడు, ఒక 3-4 ఓడిపోతాడు. ఎందుకు జాన్ సీనా మీదనే అట్లా చేశారు అనేది నాకు ఒక బిగ్గెస్ట్ క్వశ్చన్. తర్వాత నాకు ఇప్పుడు కొద్దిగా అర్థమైంది. ఇప్పుడు తెలుసుకోవడానికి ఏంటంటే, తన్ని పుష్ చేయాలని. మరి తనకి ఇప్పుడు జాన్ సీనా వర్సెస్ రాక్ మ్యాచెస్ జరిగాయి. ఒక మ్యాచ్ రాక్ గెలిచాడు, ఒక మ్యాచ్ జాన్ సీనా గెలిచాడు. బట్ రోమన్ రైన్స్ విషయంలో అలా జరగదు కదా. ఎన్ని మ్యాచెస్ ఎవరు వచ్చినా కానీ అట్ ది ఎండ్ రోమన్ రైన్స్నే గడిపిస్తారు. సరే, ఒకవేళ రోమన్ రైన్స్ ఓడిపోతున్నట్లు పరిస్థితి వచ్చినా కానీ ఏదో డీక్యూ కానీ, ఏదో చైర్తో కొట్టడం కానీ, ఎవరో హెల్ప్ చేసినట్టు కానీ అలా ఓడిపోతాడు. కానీ సెల్ఫ్గా క్లీన్ లాస్ అంటారు. అంటే ఇప్పుడు మీకు గుర్తుందా, జాన్ సీనా షాన్ మైకల్స్ మ్యాచ్ ఒకటి జరిగింది ఒక 5-6 ఇయర్స్ బ్యాక్. దాంట్లో ఏంటంటే జాన్ సీనా క్లీన్గా ఓడిపోయాడు డబ్ల్యూడబ్ల్యూ రాలో. ఆఫ్టర్ రెస్ల్మేనియాలో జాన్ సీనా గెలిచిన తర్వాత రాలో ఒక మ్యాచ్ జరుగుతుంది, రీమ్యాచ్. దాంట్లో జాన్ సీనా స్ట్రైట్గా ఓడిపోతాడు. స్ట్రైట్గా అంటే ఎటువంటి ఇంటర్ఫిరెన్స్ లేకోకుండా, ఓకే, ఎవరు చీటింగ్ చేయకోకుండా క్లీన్గా ఓడిపోవడం. ఓకే, అలా అన్నమాట. సో అదే మన చైల్డ్హుడ్ హీరో చూసి ఇప్పుడు రీసెంట్గా జరిగిన మ్యాచెస్లో అమ్మాయిలతో తన్నులు తింటాడు. నాకు అదే అప్పుడప్పుడు అనిపిస్తుంది, ఏమైనా HHH కానీ డబ్ల్యూడబ్ల్యూఈ మేనేజ్మెంట్ కానీ అతి చనువు తీసుకున్నారా జాన్ సీనాతో అని నాకు అనిపిస్తుంది. పోనీ ఇప్పుడు రిటైర్మెంట్ టూర్లో ఏమన్నా జాన్ సీనాకి ఏమైనా జస్టిఫికేషన్ చేశారా అనుకుంటే, బ్రాక్ లెస్నర్తో ఫైనల్గా అట్లా లాస్ట్ ఒక బీస్ట్తో ఒక ఫైనల్ పెద్ద విన్ చూద్దామని ఫ్యాన్స్ మనం అనుకున్నాం. కానీ ఏం చేశారు, కుక్కను కొట్టినట్టు కొట్టించారు జాన్ సీనాని. సరే, అయిపోయింది. ఆ గాయం మానిపోయే లోపల ఇప్పుడు ఫైనల్ మ్యాచ్ గంతర్తో కనీసం ఒక పిన్ ఫాల్తో ఓడిపోయినా మనకి అంత బాధ అయ్యేది కాదు. ఇట్స్ లైక్ ఓకే, హీ గేవ్ అప్.